కష్టాలు ఉండకూడదు అంటే కష్టపడాలి. కష్టపడితే కానీ కష్టాలు పోవు. కష్టపడి శరీరాన్ని సాధనలో ఉంచితే అప్పుడు పొందేటువంటి జ్ఞానం ద్వారా మన కష్టాలన్నీ పోతాయి. అంతేగాని ఊరికే కష్టాలు పోవు. కష్టపడకుండా కష్టాలు పోవాలంటే ఎలా పోతాయి? కష్టపెట్టి కష్టాలు తెచ్చుకున్నాం. కోడిని మేకనే అట్లా కష్టపెట్టావు, నీకు కష్టాలు వచ్చినాయి. ఊరికి వచ్చేస్తాయి కష్టాలు పెట్టకుండా. ఎవడి హింస చేసినా, ఎవరిని కష్టపెట్టినా మనకు కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినాయి అంటే కష్టపెట్టామని అర్థం. ఎప్పుడు కూడా కష్టం వచ్చిందన్న మాట అనుకో. కష్టపెడితేనే కష్టాలు వస్తాయి. మళ్ళా కష్టాలు పోవాలంటే మళ్ళా నువ్వు కష్టపడాలి. ఇతరుల్ని కష్టపెట్టడం వల్ల మనకి కష్టాలు వచ్చినాయి. మన కష్టాలు పోవాలంటే మనమే కష్టపడాలి. అంటే శరీరాన్ని కష్టపెట్టాలి. శరీరాన్ని కష్టపెట్టడం అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ కష్టాలు పోవడానికే ఆ గుడి చుట్టూ తిరుగుతారు, ప్రదర్శనలు, పొల్లు దండాలు, కొరడా దెబ్బలు కొట్టుకుంటారు, గుంజీలు తీస్తారు. ఆ కష్టాల వల్ల ఈ కష్టాలు పోవు. కర్మల కష్టాలు కష్టపడి సాధన చేయడం వల్ల అప్పుడు జ్ఞానం పొంది మన కష్టాల నుంచి బయటపడాలి.